Hi friends, welcome to TWRP Custom Recovery. Friends, మనం ప్రీవియస్ వీడియోలో మనం బూట్ లోడర్ అన్లాక్ అయితే చేసాం ఈ మొబైల్ ఫోన్ది. అయితే ఇవాళ రోజు వీడియోలో మనం దీన్ని TWRP రికవరీ అండ్ అలాగే రూట్ చేద్దాం మొబైల్ ఫోన్ అయితే. సో చెప్పాను కదా, ఈ TWRP రికవరీ అండ్ అలాగే మొబైల్ ఫోన్ రూట్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది బూట్ లోడర్ అన్లాక్ అయితే అయ్యి ఉండాలి. సో మీరు ఆ వీడియో చూడకపోతే పై అయిన కనపడుతుంది కదా, కార్డ్స్లో అయితే వదిలేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా పెడతాను. సో ఫస్ట్ మీరు బూట్ లోడర్ అనేది అన్లాక్ చేసుకొని రండి, సో దట్ మీ డివైస్ మనం ఇప్పుడు TWRP రికవరీ అండ్ అలాగే రూట్ అయితే చేయొచ్చు అనమాట. మీకు కావాలంటే నేను చూపిస్తాను ఈ మొబైల్ ఫోన్ అనేది అన్లాక్ చేసామా లేదని చెప్పి. ప్రీవియస్ వీడియోలో మనం చేసాం ఇది అన్లాక్ అనేది. సో MIUI, నో నీడ్, యు ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్. ఓకే, నెక్స్ట్ అడిషనల్ సెట్టింగ్స్, నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు MI అన్లాక్ స్టేటస్, మనకి ఇక్కడ డివైస్ ఈజ్ అన్లాక్డ్ అని ఉంది. సో మీ డివైస్ ఇలా అన్లాక్డ్ ఉంటేనే మీరు TWRP రికవరీ అండ్ అలాగే రూట్ అయితే చేసుకోవచ్చు అనమాట మొబైల్ ఫోన్ని. సో దీనికోసం మనం ఏం చేయాలంటే దీంట్లో మనం కొన్ని ఫైల్స్ అయితే ఎక్కించుకోవాలి. సో ఫస్ట్ కేబుల్ తీసుకొని కొన్ని ఫైల్స్ అయితే ఎక్కిద్దాం సిస్టంలో నుంచి. ల్యాప్టాప్లోకి అయితే వెళ్తాను. ఓకే, ట్రాన్స్ఫర్ ఫైల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వెబ్సైట్కి వెళ్ళండి. మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, సో మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మన వెబ్సైట్కి అయితే వెళ్ళండి, kvstechbuddies.com అనే వెబ్సైట్కి అయితే. ఇక్కడికి వెళ్తే మీకు అన్ని లింక్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ హోమ్ పక్కన బ్లాగ్ అనేది చూసారా, ఈ బ్లాగ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈజీ వే టు ఇన్స్టాల్ TWRP రికవరీ అండ్ బూట్ రెడ్మీ నోట్ 5 Pro అని చెప్పి అయితే రాశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే SDK ప్లాట్ఫామ్ టూల్, ఇది డౌన్లోడ్ బటన్ ఉంటుంది అనమాట. ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ TWRP రికవరీ ఫర్ మొబైల్ ఫోన్ అనమాట, ఇది మెయిన్ అనమాట. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీరు TWRP.me అనే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో మీ మొబైల్ ఫోన్ మోడల్ని బట్టి అయితే ఇక్కడ వేరు వేరు TWRPs అయితే దొరుకుతాయి. సో ఫస్ట్ మీ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లేటెస్ట్ వర్షన్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ డివైజెస్ పేజెస్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి, డివైజెస్ పేజ్ అనేది. సో మీకేంటంటే మీకు ఇక్కడ వస్తుందన్నమాట OEMs అన్నీ, ఇక్కడ వేరు కంపెనీస్ అయితే ఉంటాయి. సో మీ మొబైల్ ఫోన్ కంపెనీ ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నాది Xiaomi కాబట్టి Xiaomi సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ Xiaomi సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నోట్ 5 Pro, సో Xiaomi నోట్ 5 Pro మీరు చూడొచ్చు. ఇదైతే నేను క్లిక్ చేశాను నోట్ 5 Pro అనేది. సో నోట్ 5 Pro క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫైల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటే కింద రెండు వస్తాయి అనమాట, కరెంట్ పాస్ట్ వర్షన్ TWRP ఫౌండ్ టు మిర్రర్ బిలోస్ అని ఉంటాయి. సో ఇవి ఇమేజ్ ఫైల్స్. సో ఇది ప్రైమరీ అమెరికన్స్ అయితే నేను క్లిక్ చేశాను. సో ఇది అయితే ప్రజెంట్ మనకి డౌన్లోడ్ చేసుకుందాం ఈ ఇమేజ్ ఫైల్స్లో ఏదో ఒకటి. ఫస్ట్ టాప్ ఉన్నది నేను అయితే చేస్తున్నాను, TWRP 3.5.2 ఇమేజ్ ఫైల్ అయితే. సో ఇదైతే నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో దీని తర్వాత మీరు చేసుకోవాల్సినవి ఏమేంటి అంటే SDK ప్లాట్ఫామ్ టూల్స్ అండ్ అలాగే మ్యాజిక్ మేనేజర్ APK అండ్ అలాగే ఈ రూట్ చెకర్ APK అనేది ప్రజెంట్ అయితే చేయమాకండి, నేను చూపిస్తాను, అది ఫోన్లోనే చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ మీకు మ్యాజిక్ జిప్ అని ఉంటుందన్నమాట, ఇది కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది SDK ప్లాట్ఫామ్ టూల్స్, TWRP రికవరీ మీ మోడల్కి తగినట్టు డౌన్లోడ్ అయితే చేసుకోండి కింద. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాజిక్ జిప్ ఫైల్ అనమాట. ఫ్రెండ్స్ ఇది అయ్యే లోపల నేను చూపిస్తాను. ఇది SDK ప్లాట్ఫామ్ టూల్స్ అనేది డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్కి అయితే వెళ్తారు. సో ఈ గూగుల్ డ్రైవ్లో మీరు ఏం చేస్తారంటే ఈ రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ ఉంది చూసారా, ఇదైతే కొట్టేయండి. టోటల్గా అన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. సో అంతే, ఇలాగే సేమ్ మీరు ఏదైతే మ్యాజిక్ జిప్ ఫైల్ ఉందో దాని మీద కూడా డౌన్లోడ్ క్లిక్ చేస్తే మళ్ళీ గూగుల్ డ్రైవ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. దీంట్లో కూడా చాలా ఫైల్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి, అంత జిప్ ఫైల్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సో 5 ఐటమ్స్ అనేది. సో ఈ లోపల ఇది అయినట్టుంది, చూడొచ్చు మీరు కింద OEM ఇమేజ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇమేజ్ ఫైల్ అనేది. సో ఇది నేను షో ఇన్ ఫోల్డర్ అయితే క్లిక్ చేస్తాను, ఫోల్డర్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని నేను Ctrl+X క్లిక్ చేసి నేను ఏవైతే డౌన్లోడ్ చేసుకోమని చెప్పానో అవి మొత్తం మీకు చూపిస్తాను ఒక ఫోల్డర్లో వేసి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. KVS Tech Buddies
ఆల్రెడీ బూట్ లాక్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే క్రియేట్ చేశాను. దీంట్లోనే నేను ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను TWRP కోసం. అండ్ అలాగే ఇవాళ రోజు వీడియోకి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండకోసం TWRP ఓకే. అండ్ రూట్ ఇవాళ రోజు వీడియో ఫైల్స్ మొత్తం దీంట్లో పెడతాను. Ctrl+V. అండ్ నెక్స్ట్ వచ్చి తెలికేయండి, ఇంకొక 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం కదా. ఏవేంటి అయ్యి TWRP SDK ప్లాట్ఫామ్ టూల్స్ అండ్ అలాగే మ్యాజిస్క్ జిప్ ఫైల్ అనమాట. సో ఇవి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ అవి తీసుకొచ్చి నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మీరు చూసారు కదా, ఇవే మేజర్గా మనం ల్యాప్టాప్లో పెట్టుకోవాల్సిన ఫైల్స్ అనమాట. ఈ 2 ఫైల్స్ ఏవైతే మ్యాజిస్క్ V2.21.4 అండ్ అలాగే TWRP రికవరీ ఉందో ఇవి కాపీ చేసి Redmi Note 5 Pro మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది, సో నేను దీంట్లో అయితే పెడతాను. సో ఇంటర్నల్ స్టోరేజ్ Ctrl+V మొత్తం పేస్ట్ అయితే చేసేసాను. సో మీకు 2 ఇమేజ్ ఫైల్ అండ్ అలాగే మ్యాజిక్స్ ఫైల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఏదైతే ప్లాట్ఫామ్ టూల్ ఉందో దీన్ని అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ప్లాట్ఫామ్ టూల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఒక ఫోల్డర్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని ఓపెన్ చేసే ముందు మీ మొబైల్ ఫోన్ని ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే తీసుకెళ్ళాలి. సో నేను ఒకసారి ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే తీసుకెళ్తాను మొబైల్ ఫోన్ని. ఏం చేయాలి ఫాస్ట్ బూట్ మోడ్లో చేయాలంటే, జస్ట్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే వెళ్తుంది డివైస్ అనేది. సో నేను ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే తీసుకెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే వచ్చింది. కేబుల్ కనెక్ట్ చేసి అలా వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ల్యాప్టాప్లోకి రండి. ఒకసారి ల్యాప్టాప్లో చేయాల్సింది చెప్తాను. సో ల్యాప్టాప్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ ప్లాట్ఫామ్ టూల్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ పైన పాత ఉంది చూసారా, PC KVS స్టెక్ బడీస్ బూట్ లాక్ ఇదంతా, దీని మీద క్లిక్ చేసి మీరు CMD అని ఎంటర్ కొట్టండి. CMD అని ఎంటర్ కొడితే మీకు ఇలాంటి ట్యాబ్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కొన్ని కమాండ్స్ అయితే కొట్టాలి. కొన్ని కమాండ్స్ అంటే 2 కమాండ్స్ అనమాట. ఫస్ట్ అసలు డివైస్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా, డిటెక్ట్ చేసిందా లేదా, దానికోసం మీరు ఏం కొడతారంటే ఫాస్ట్ బూట్ డివైజెస్ అని కొట్టండి. FAST డివైసెస్. ఫస్ట్ ఫాస్ట్ బూట్ డివైజెస్ అని కొట్టి చూడండి. ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ మీకు 3B0 అని చెప్పి రావాలి. అంటే ఒక సీరియల్ నెంబర్ వచ్చి ఫాస్ట్ బూట్ వస్తే మీ డివైస్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది, డిటెక్ట్ చేసిందని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ కమాండ్ క్లిక్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఫ్లాష్ చేద్దాం TWRPని. జస్ట్ ఏం లేదు, ఫాస్ట్ బూట్ నెక్స్ట్ స్పేస్ ఇచ్చి ఫ్లాష్ స్పేస్ ఇచ్చి రికవరీ తర్వాత మీరేం చేస్తారంటే పాత్ ఇవ్వాలన్నమాట. దేని పాత్ ఇవ్వాలంటే మన ఇమేజ్ ఫైల్ ఏదైతే ఉందో దాని పాత్ అయితే ఇవ్వాలి. సో దానికోసం మీరేంటి, ఇది ఉంది కదా ఈ ఇమేజ్ ఫైల్, మీరేం చేస్తారంటే దీన్ని జస్ట్ డ్రాగ్ చేసుకొచ్చి ఇక్కడ పడేయండి. సో ఆటోమేటిక్గా పాత్ అయితే క్లిక్ చేసేసుకుంటుంది దానంతటికి అది. కమాండ్ ప్రాంప్ట్లో Ctrl+C Ctrl+V వర్కౌట్ అవ్వదు. సో డ్రాగ్ చేయండి. సో ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఏం లేదు, జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి చాలు. మీరు చూడొచ్చు, డ్రాగ్ చేసి స్పేస్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను స్పేస్ ఇవ్వలేదు ఇందాక, అందుకే రాలేదు. అంటే రికవరీ తర్వాత స్పేస్ ఇచ్చి పాత్ అనేది అయితే డ్రాగ్ చేసి పెట్టండి, సో దట్ మీకైతే వస్తుంది. సో వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు ఫినిష్ టోటల్ అని చెప్పి వచ్చేసింది, ఓకే అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మొబైల్ దగ్గరికి రండి. వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పవర్ బటన్ పట్టుకొని ఇప్పుడు TWRP రికవరీలోకి అయితే వెళ్దాం. సో కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయొచ్చు. మీరు డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసి వాల్యూమ్ అప్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇందాక డౌన్ బటన్ అయితే ఫాస్ట్ బూట్, TWRPకి వెళ్ళాలంటే పై బటన్ అనమాట. సో పవర్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి TWRP రికవరీ అయితే వచ్చేసింది. మీరు నెక్స్ట్ స్వైప్ చేసేసాను. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన చూడొచ్చు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో మీకు బాగా కనపడుతుంది. ఇన్స్టాల్, వైప్, బ్యాకప్, స్టోరేజ్ అని ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి వెళ్తే ఇందాక మనం మ్యాజిక్స్ ఫైల్ ఏదైతే జిప్ ఫైల్
ఎక్కించామో ల్యాప్టాప్తో, సో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. జిప్ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏం లేదు, స్వైప్ చేయండి చాలు. సో స్వైప్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు మొదలు అదే రీడ్ చేసుకుంటుంది. డేటా సక్సెస్ఫుల్లీ డీక్రిప్టెడ్ మొత్తం అయిపోతుంది. వెయిట్ చేయండి కొద్దిసేపు, అయితే ఇది మొత్తం డీక్రిప్ట్ చేసుకోవడానికి అంత టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయింది. కింద చూడొచ్చు వైప్ క్యాచీ అండ్ అలాగే రీబూట్ సిస్టమ్ అయితే ఉంది. సో రీబూట్ అయితే క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మనకి డివైస్ మొత్తం రీబూట్ అవుతుంది. దీని తర్వాత మీకు ఒక 2 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఏంటో కూడా చూపిస్తాను. సో డివైస్ అయితే బూట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఒక 2 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ మ్యాజిక్స్ ఏపీకే అనేది ఇక్కడ వస్తుంది, ఎందుకంటే మీరు TWRP చేశారు కాబట్టి. చూడొచ్చు మ్యాజిక్స్ ఏపీఏ అనేది. సో మీకు కనుక ఇది రాకపోతే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే టెక్ బడీస్, సో ఇక్కడ మీరు బ్లాగ్లోకి అయితే వెళ్ళండి. బ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఈజీ ఇన్స్టాల్ TWRP. ఇందాక మనం ల్యాప్టాప్లో ఏదైతే లింక్స్ చూసామో అవే అనమాట ఇక్కడ మళ్ళీ. కాకపోతే ఇందాక మనం HDK ప్లాట్ఫామ్ టూల్స్ అండ్ అలాగే ఏదైతే మ్యాజిక్స్ జిప్ ఫైల్ ఉందో అది 2 చేసాం. ఫర్ సపోజ్ మీకు రాకపోతే ఇక్కడ మ్యాజిక్స్ ఏపీకే డౌన్లోడ్ ఉంది చూసారా, మేనేజ్ చేయడం కోసం మనకు ఆల్రెడీ వచ్చింది. సో మీకు అవసరం లేదు, ఇక్కడ మీకు వస్తుంది డిఫాల్ట్గానే. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫాల్ట్గానే వస్తుంది. మీరు ఎందుకంటే జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏపీకే కూడా దాంట్లోనే ఉంటుంది. ఇన్ కేస్ రాకపోతే వాళ్ళకి చెప్తున్నాను మేనేజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ రూట్ చెక్కర్ అప్లికేషన్ ఉంటుంది. ఇదైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి చాలు. జస్ట్ డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎనీవే కింద వస్తుంది, వార్నింగ్ వస్తుంది, అయినా సరే ఓకే అయితే క్లిక్ చేసేసేయండి. ఓకే డౌన్లోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు మ్యాజిక్స్ మేనేజర్ యాప్ ఏపీకే ఉంది అండ్ అలాగే మనకి రూట్ చెక్కర్ ఉంది. ఇప్పుడు రూట్ చెక్కర్లోకి వస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మొత్తం చేశాను. డివైస్ రూట్ అయిందా లేదా అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. గెట్ స్టార్టెడ్. ఓకే ఇక్కడ మీకు చూడొచ్చు అనమాట. డివైస్ స్టేటస్ యాక్సెస్ ఇన్స్టాలేషన్ డివైసెస్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై చేస్తుంది డివైస్ అనేది రూట్ అయిందా లేదా అనేది. గ్రాంట్ మీరు చూడొచ్చు. కంగ్రాచులేషన్ రూట్ యాక్సెస్ ఈజ్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ డివైస్ అని ఉంటుంది. అంటే మీకు ఇలా వచ్చిందంటే డివైస్ అనేది రూట్ అయిందని చెప్పి అర్థం అనమాట. సో క్లియర్గా తెలిసిపోతుంది కదా మీకు, డివైస్ని నేను రూట్ చేశాను కదా, సేమ్ ఇదే అనమాట. రూట్ కంప్లీటెడ్ అని చెప్పి ఈ అప్లికేషన్ చెక్ చేస్తుంది. డివైస్ రూట్ కాకపోతే కావాలంటే చెక్ చేయండి. నేనేదో మిమ్మల్ని బ్లఫ్ చేస్తున్నానని కాదు. ఈ ఏపీకే మన వెబ్సైట్లో దొరుకుతుంది. డౌన్లోడ్లో క్లిక్ చేస్తే వస్తుంది. ఈ ఏపీకే డౌన్లోడ్ చేసి ఇన్ కేస్ మీ డివైస్ రూట్ కాకపోతే అక్కడే నాట్ రూటెడ్ అని చెప్పి అయితే వస్తుంది అనమాట. సో మీరు వన్స్ ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో కంప్లీట్ అయితేనే మీకు ఇక్కడ డివైస్ రూటెడ్ అని చెప్తుంది అనమాట. ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నేను కస్టమ్ రామ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వేసుకోవాలి అండ్ మనకి ఏదైతే కస్టమ్ రామ్స్ కావాలో అవి మొత్తం నేను చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఏ కస్టమ్ రామ్ అయ్యేలా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా అయితే చేసి చూపిస్తాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే @KVSTechBuddiesకి అయితే ట్యాగ్ చేసి ట్విట్టర్లో క్వశ్చన్ అయితే అడగండి, నేను తొందరగా సాల్వ్ అయితే చేస్తాను. అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే. ఎస్ ఇంతవరకు మీరు బూట్ లోటర్ ఎలా అన్లాక్ చేయాలో చూడకపోతే ఆ వీడియో కూడా ఉంది, అయితే అది కూడా ఒకసారి చూసేయండి. దిస్ ఓకే. ఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.